బెల్లం పరమాన్నం. పరమాన్నం కమ్మగా మీకు చల్లారినా గానీ చిక్కబడకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి అయితే అచ్చం మనకు గుడిలో ప్రసాదం తిన్నట్టే ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పరమాన్నం కోసం నేనిక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. బియ్యం 1-2 సార్లు శుభ్రంగా కడిగి, మనం బియ్యం కొలుచుకున్న గ్లాసుతో ఒక గ్లాసు నీరు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మీకు కుదిరితే గంట పాటైనా నానబెట్టుకోవచ్చు. పరమాన్నం వండుకోవడానికి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దాంట్లో 4 గ్లాసులు చిక్కటి పాలు పోసుకోవాలి. అందులోనే 2 గ్లాసుల నీరు కూడా పోసుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో 2 స్పూన్లు గీ వేయాలి. 7 జీడిపప్పులు, కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పరమాన్నం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాసు బెల్లం వేసి కలపకుండా 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే కమ్మనైన పరమాన్నం రెసిపీ రెడీ. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.